పదములు సోకి మాయునికి పావనమై చలువోడు నమరో ఆ ఆ రకరకాల గాయకులు ఏ విధంగా పాడతారని నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ఎస్ జానకి గారు. ఓహో కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్ని వగలు పోతుందావే చిన్నారి. చిన్ననవ్వునవి పల్లెనవి ఎన్ని వగలు నింపించావే పొన్నారే. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్ని వగలు పోతుందావే చిన్నారి. చిన్ననవ్వునవి పల్లెనవి ఎన్ని వగలు తెప్పించావే పొన్నారే. ఈ విధంగా 24 మంది గాయని గాయకుల గళాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నాగేశ్వరరావు గారికి పాడినప్పుడు ఆయనే ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు, ఈ పాట నా భవిష్యత్తులో ఒక మైలురాయి. ఒక హీరోకి గాయకుడు అనుకరించడం అన్నది అంత ముందు కూడా ఉన్నది. అయితే ఈ పాట ద్వారా ఆయన కెరీర్ ఒక మలుపు తిప్పింది. ఎరకపోయి వచ్చాను ఇరుకుపోయాను, నేనెరకపోయి వచ్చాను ఇరుకుపోయాను, చక్కని చుక్కల పక్కన ఊకిరి బికిరి అవుతున్నారు అయ్యో అబో అంటే నాగేశ్వరరావు గారు పాడినట్టుంది. అదే ఎన్టీ రామారావు గారికి పాడినప్పుడు, పిల్ల ఇది అత్త మడుగు ఆగులు నా అత్త కూతురు, అంతమంత తడిచిందా అత్త కూతురా. అంటే ఆయన నాట్యంతో పాటు ఆ హీరోయిన్ గట్టిగా కొడుతుండేవారు. ఆ కొట్టడానికి తగ్గట్టుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో లేతగా ఉండేది, అంటే ఇమిటేషన్ కూడా ఏముండేది కాదు. మామ చందమామ వినరావా కథ, వింటే మనసు ఉంటే కలిసేవో నా జత, మామ చందమామ. గోరుగొట్టు చెప్పండి ఆకర్షణ. ఏఎం రాజా గారు, ఈయన మీద జోకుంది. ఒకసారి ఒక చోటికి వెళ్ళినప్పుడు ఆయన్ని రాజా గారు ఒక పాట పాడి వినిపించాను. నా గొంతు కొంచెం గరగర ఉంది, పర్వాలేదు పాడి, మీరు ముక్తో పాడతారు కదా. అందరికి ప్రోవింద్రుడు అందరి వాడే, ఇందుకే రాయి సూర్యుడు అందరి అందము ఆనందములే. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు, ఆయన అనుగ్రహించేంత విద్య నాకు లేదు. ఇది ఆయనకి ఒక నా గౌరవపూర్వకంగా ఆయన అభిమానులు ఎవరంటే నేను క్షమించండి. పలుకే బంగారమాయేదే కోదండరామ, పలుకే బంగారమాయేదే, పలుకే బంగారమాయే పలుకే. మళ్ళీ సభాముఖంగా చెప్తున్నా ఆయన ఇవ్వాలని క్షమించండి. రామకృష్ణదాస్ గారు, ఆయన ముక్కు గొంతు కలిపి పాట. శారదానను చేరదా శారదానను చేరదా, ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కెలేతముగా, ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కెలేతముగా. గొంతు ముక్కు కలిసి మధ్యలో చూస్తుంది ఆయన. జి ఆనంద్, ఒక హృదయంలో నా హృదయంలో, ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన బంగారం, విరిసిన సింధూరం కల్పదా.
అది ఒక కల్పన, అది నా కల్పన. ఇక్కడికి 9 అయ్యాయి. మళ్ళీ ఒక బ్రేక్లో వదలను మిమ్మల్ని, మిగతా చిత్రంలోంచి శ్రీ వేదవ్యాస రచన, కీరవాణి సంగీతం, శంకర్ మహాదేవన్ అండ్ యేసుదాస్, విజయ్ యేసుదాస్ కలిపిన ఈ పాట పాడిన ఈ పాటతో ముందుకు వస్తున్నారు చిరంజీవి. శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లాహత్వం అల్లాహ్ ముద్దుగా అలలారు అందాల నందుడెవడు, ఆనందనందనుడు అమితరచంద్రుడు చాచంద్రుడా శ్రీకరుడు, సాగరా శ్రీరామనామామృతం ఆనామమే దాచించు భవసాగరం, సాగరా శ్రీరామనామామృతం ఆనామమే దాచించు భవసాగరం. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి ముజ్జగంగుల మూలము మూర్తి, ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి, ఏ మూర్తి నిఖిలాడ నిత్య సత్య మూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిరధర్మ సమవై, ఏ మూర్తి జగదేక చక్రవర్తి, ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకి, ఏ మూర్తి అలగించు జన్మ జన్మల, ఆ మూర్తి ఏ మూర్తి ఉరుగాను రథమూర్తి, ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి. సాగరా సాగరా శ్రీరామనామామృతం ఆనామమే దాచించు భవసాగరం. పేపర్లో న్యూస్ పేపర్లో ఇది జరిగిన వాస్తవం. ప్రతి ఏటా కుంభ మేళాలో దాదాపు 200 మంది తల్లిదండ్రుల్ని
భారం అనుకునో పోషించలేకనో వదిలేసి వస్తున్నారు. అలాంటి దురదృష్ట తల్లిదండ్రులకి పుట్టిన దుష్టులు లేని సమాజం రావాలని, ఆ సమాజానికి నాంది ఇటువంటి ఓల్డ్ ఏజ్ హోములు కావాలని ఒక సందేశం కూడా ముందుగానే చెప్పాను. ఇది కేవలం గానభజన ప్రోగ్రాం కాదు, ఒక సందేశం. ఇది అయిన తర్వాత ఒక మంచి ఆలోచనతో మనందరం ముందుకు వెళ్దాం. ఈ పాట తర్వాత అమ్మ రాజీనామా చిత్రంలోని ముందుగా చెప్పినట్టుగానే నాడు నేడు ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నప్పుడు పాటలు, సాహిత్యం ఆ రోజు ఉన్న పాటకి ప్యారడీ అంటే సిమిలర్ అటువంటి పాట ఈ రోజు ఉన్నదా అని ఇలాంటివి కూడా ఎంచుకుని చేయడం జరిగింది. ఈ పాటతో మేము ముందుకు వస్తున్న వారు కుమారి సౌమ్య. చిత్ర ఒరిజినల్గా పాడారు. చక్రవర్తి సంగీతం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన రచన. యాక్చువల్లీ ఈ పాట చూస్ చేసుకున్నందుకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంత చక్కగా ఇందులో అమ్మ గొప్పతనాన్ని చెప్పారు. అంటే నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. సో నేను పాడే వినిపిస్తాను మీకు. ప్లీజ్ మీరు అందరూ ఇందులో ఉన్న సాహిత్యాన్ని విని అర్థం చేసుకుని నేను నిజంగా ఏంటి అందాం అనుకుంటున్నానో ప్లీజ్ మీరు అర్థం చేసుకున్నారు. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేదంట, అందుకే అమ్మని సృష్టించాడు. అమ్మ భగవంతుడి తర్వాత అంత స్థానం సంపాదించింది అమ్మ. అటువంటి మంచి పాటని ఈ ముంబై మహానగరంలో ఉండి తెలుగు రాకపోయినా సరే ఇంగ్లీష్లో రాసుకుని ఆ భావాన్ని అనుభవించి మీ ముందుకు వస్తున్నారు ఈ చిన్నారి. ఎవరు రాయగలరు అమ్మా హరి మాత కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం, అమ్మేగా
స్వర్గం తర్వాత అంత అంటే స్వర్గాన్ని ఎవరు చూసుకుంటారు కానీ అమ్మ ఒడిని మించిన స్వర్గం ఈ భూమిలో లేదని నా అభిప్రాయం. ఈ రోజుకి ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మా నేటివ్ ప్లేస్ వెళ్ళినప్పుడు ముందుగా బ్యాగ్ పెట్టి అమ్మ ఒడిలోని ఒక తలపెట్టుకుంటా ఉన్న ఇన్నాళ్ళు ఈ కష్టాన్ని మర్చిపోతాం. తర్వాత పాట పెదవే పలికిన మాటలోని తీయని మాట అమ్మ. నాని చిత్రంలోని చంద్రబోస్ రచనతో ఏఆర్ రెహమాన్ గారి సంగీతం, ఉనికృష్ణ గుర్జీ గారు పాడిన ఈ పాట మీ ముందుకు వస్తున్న వారు చిరంజీవి.